సీఎం పోస్ట్ పెద్దదా? ఒక కార్పొరేట్ స్థాయి నామినేటెడ్ పోస్ట్ పెద్దదా? అంటే ఎవరైనా టక్కున ఏమని చెప్తారు? ఆటోమేటిక్‌గా సీఎం పదవే పెద్దది. ఎందుకంటే ఇట్లాంటి కార్పొరేషన్ స్థాయి చైర్మన్‌ల పదవుల్ని 100 పదవుల్ని సీఎం తన ఒక సంతకంతో నియమిస్తాడు. ఒక సంతకంతో తొలగిస్తాడు కూడా. అసలు ఎందుకు ఈ ప్రశ్న? ఇది చాలా వర్స్ట్ ప్రశ్న అనుకుంటుర్రా? అడిగే వస్తున్నా. ఒకప్పుడు తెలంగాణ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ ఉద్యమం కోసం ఒక పాట రాయమని తెలంగాణ ఉద్యమకారులు ఒక ప్రముఖ కవి దగ్గరికి వెళ్తే, కవికి ప్రాంతీయ భేదాలు లేవు, నేను తెలంగాణ వాడిని అని చెప్పి ఇప్పుడు తెలంగాణ కోసం పాట రాస్తే ఆంధ్రాలో ఉన్న అభిమానులు బాధపడతారు, వాళ్ళు నన్ను ద్వేషించడానికి అవకాశం ఉంది, సో నేను తెలంగాణ ఉద్యమం కోసం పాట రాయను అని మొహం మీద కొట్టి చెప్పిండు ఓ పెద్ద కవి, ప్రముఖ కవి. అట్లాంటి కవి ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్పెక్ట్ చేయడమే కాదు, చాలా గట్టిగా పైరవేలు చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆయనకి ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం రెడీ అయినట్టు తెలుస్తుంది. పోనీలే, ఆ కవి చెప్పింది కూడా నిజమే కదా, తెలంగాణ కోసం ఆయన పాట రాస్తే ఆంధ్రాలో ఉన్న ఆయన అభిమానులు బాధపడతారు కదా అనుకుందాం అనుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన వైఖరి ఏం మారలే. తెలంగాణలో ఉన్న ఒక రాజకీయ పార్టీ కోరిక మేరకు పార్లమెంటు తలుపులు మూసి తెలుగు తల్లిని చీలుస్తారా అని వాళ్ళకు మాత్రం ఒక పాట రాసిచ్చిండు. సో దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఆయన తెలంగాణవాది కాదు. తెలంగాణ ప్రాంత వ్యక్తి అయినప్పటికీ ఆయన తెలంగాణవాది కాదు, పక్కా సమైక్యవాది. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ పదవి ఎట్లా ఇస్తారు అని చెప్పి చాలామంది మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ని. అరే ఎందుకు ఇంత బాధపడాలి? తెలంగాణవాదుల మీదకి రైఫిళ్ళు పట్టుకొని పోయినోళ్ళు, తెలంగాణవాదుల మీద రాళ్ళు ఇసిరినోళ్ళే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, కీలక పదవుల్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతుంటే ఈ తొక్కలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ పదవి ఓ లెక్క. ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకికి ఆ పదవి ఇచ్చినంత మాత్రాన పోయేదేముంది? అసలు నిజంగా సాహిత్యకారులకి ఈ అకాడమీ చైర్మన్లతోటి కానీ ఇట్లాంటి పదవులతో కానీ సంబంధం ఉండదు. సాహిత్యకారులు వాళ్ళ రచనలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇట్లాంటివన్నీ ఆ పదవి ఇచ్చిన ఒక్కరోజు సంబరం కోసమే, అంతే తప్ప ఇంకేం లేదు.